హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. అయితే ఇప్పుడు నేను ఒక సోంపాపిడి ఎవరన్నా తిన్నారా దాని గురించి చెప్తాను. ఇదివరకు రోజుల్లో ఒక చెక్క బండి మీద రిక్షా లాంటిది చిన్నది చెక్క బండి మీద తోపుడు బండి అంటారు. దాని మీద గాజుది పెద్దది ఇలాగా ఒక గిన్నెలాగా ఉంటుందండి, ఇలాగ రౌండ్గా గ్లోబ్ టైప్లో. దానిపైనేమో ఇట్లా ఒక చిన్న మూత, చెక్క మూత ఉంటుందన్నమాట. అది పెట్టుకుని దానికి గంట ఉంటుంది, టంగ్ 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 మన గంట మోగించుకుంటూ ఈవినింగు 5 to 7 మధ్యలో ఒక ఆయన వచ్చేవాళ్ళు డైలీ. మా పిల్లలకు కూడా ఆఖరికి ఆ అబ్బాయి దగ్గర నేను పాపిడి కొన్నానండి. ఆ తర్వాత సంగతి ఏమో గుర్తులేదు, కానీ మా ఇద్దరు పిల్లలకి కూడా ఆ అబ్బాయి దగ్గర తీసుకున్నాం. ఆయన దగ్గర పెద్ద ఆయన అబ్బాయి అనకూడదు. సో తీసుకున్నాం. అయితే అప్పట్లో 5 రూపాయలకి చాలా పెద్దగా ఇప్పుడు పల్లీలు చుట్టినట్టుగా ఎలా ఇస్తారో అలాంటిది మనం కనుక చాట్ తింటాం చూసారా, చాట్ తినేటప్పుడు అంటే ఎలాగంటే మరమరాల చాట్ అంటారు కదా, ఆ మరమరాల చాట్ తినేటప్పుడు ఎలా ఇస్తారో అంత ఇచ్చేవాళ్ళు 5 పైసలకి. రూపాయలు కాదు, 5 పైసలకి. సో అంత ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు నాకు తినాలని అనిపించేసి అప్పుడప్పుడు కొనేది అమ్మమ్మ, నాకు చాలా ఇష్టము. సో తినాలనిపించి నేను అడిగితే ఎక్కువ తినకూడదు మైదా అని చెప్పేసి ఆ రోజున మా అమ్మమ్మ కొనలేదన్నమాట. కొనకపోయేసరికి సాధారణంగా పేచీ పెట్టాను. ఆ రోజున ఎందుకనో మరి బాగా గోల్ చేసి ఏడ్చేసాను. అసలు ఏడవనండి నేను, అలాంటిది ఆ రోజు ఏడ్చానమాట. ఈలోపు మా మావయ్య రానే వచ్చాడు. రాముడు మావయ్య వచ్చేసరికి ఎందుకు అది అలా ఏడుస్తుంది అంటే, దానికి పాపిడి కావాలట రోజు అంటే, 5 పైసలు పాపిడికి ఏంటమ్మా నువ్వు అని అంటే, అది తింటాం అంత మంచిది కాదు, నువ్వు ఇప్పుడు దానికి నీ వల్ల అసలు గారాబం ఎక్కువైపోయి అది అలా మొండిగా తయారవుతోంది, నువ్వు ఇది చేయమాక అని అంటూనే ఉంది. ఈయన సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు మా మావయ్య. వెళ్ళిపోయి మా ఊరు దాటి నెక్స్ట్ ఊరు కూడా అతను దాటుతూ ఉండంగా అప్పుడు అక్కడికి వెళ్ళి పట్టుకున్నాడండి. 7కి వచ్చాడు ఇంటికి. ఎంతది 5 పైసలు కాదండి, ఏకంగా రూపాయి పొట్లం తీసుకుని వచ్చాడు. 5 పైసలకి అంత పెట్టేటట్టయితే ఇంకా రూపాయికి ఎంత వస్తుందో ఇమాజిన్ చేసుకోండి. సో ఆ రూపాయి పొట్లం తీసుకొచ్చి ఇదిగోరా తిను నీ ఇష్టం ఇంకా అని చెప్పేసి అనేసరికి మా అమ్మమ్మకి కోపం వచ్చేసింది. కానీ నేను మాత్రం హ్యాపీగా ఇంకా మా మావయ్య పక్కన కూర్చుని అలా తినేసాను అనమాట. ఆ రూపాయి ప్యాకెట్ పాపిడి తేడా చేస్తుంది పిల్లకి అని మా అమ్మమ్మ ఏమో గోల. ఇదండి, ఇలాగే పాపిడిది ఇంకో సిచ్యువేషన్ ఉంది, నేను తర్వాత చెప్తాను ఎప్పుడన్నా నెక్స్ట్ సందర్భం వచ్చినప్పుడు. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, పాపిడి ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి, పాపిడి ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.